గారికి. ఆయన ఇటీవల లండన్ పోయి వచ్చాడు. లండన్లోనే స్వైన్ ఫ్లూ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చిందని కొద్ది రోజులు అదేం గమనించలేదు ఆయన. ఆ తర్వాత ఎయిమ్స్కి పోయిన తర్వాత వాళ్ళు మీరు ఇంకా ఇంటికి పోవడానికి లేదు, ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాము. కాన్షియస్గా పోయినాడు. ఎయిమ్స్కి పోయేటప్పుడు కాన్షియస్గా పోయినాడు, వాళ్ళు నవ్వుకుంటూ పోయినాడు. ఎయిమ్స్లో అడ్మిట్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ దాన్ని కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేసినా లంగ్స్ వరకే కాకుండా అది లివరు, ఆ తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి, డయాలసిస్ మొదలుపెట్టినారు. అన్ని ప్రయత్నాలు చేసినారు. చివరికి ఏంటంటే 12వ తేదీ మధ్యాహ్నం 3:03 తుది శ్వాస వదిలినట్టుగా కేంద్ర కమిటీ ప్రకటన చేసింది. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పార్టీకి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు సిపిఎం పార్టీ క్యాడర్ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఫేస్ ఆఫ్ ది పార్టీ సీతారాం యెచూరి ఈ దేశంలో సిపిఎం పార్టీకి వెనువెంటనే గుర్తించగలిగింది. సిద్ధాంతం ఏమిటి, ఏం సిద్ధాంతం చెప్పినట్టు కాదు, ఎవరు మాట్లాడు సీతారాం సిపిఎం పార్టీ. ఆ రకంగా సిపిఎం పార్టీ యొక్క గుర్తింపును ఎన్నో రెట్లు ఆయన అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన గొప్ప మార్క్సిస్టు, సిద్ధాంతాన్ని అధ్యయనం చేశాడు బాగా. ఆయన నవ్వుతూ మాట్లాడితే లేదా తమాషగా మాట్లాడితే సీరియస్నెస్ ఉండదు అని అనుకుంటారు, కానీ చాలా సీరియస్గా ఉంటాడు. ప్రపంచ పరిణామాన్ని ఏ క్షణంలో ఎప్పుడు అడిగినా కానీ అనర్గళంగా ఆ పరిణామాన్ని మొత్తాన్ని విశ్లేషించి చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి నాయకుడు కామరేడ్ సీతారాం యెచూరి. ఆయన ఒకటే చెప్పాడు, వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం. మార్క్సిజం యొక్క ప్రత్యేకత ఏమిటి, దాని యొక్క సారాంశం ఏమిటి. నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టమైనటువంటి ఎత్తుగడలను రూపొందించడమే మార్క్సిజం యొక్క సారాంశం. అంటే మార్క్సిజం అంటే మార్క్స్ ఏం చెప్పాడు, ఆర్లో ఏం చెప్పాడు, లెనిన్ ఏం చెప్పాడు అనేది చాలా మంది చెప్తుంటారు. ఆయన చెప్పేదంటే మార్క్స్ కాలంలో మార్క్స్ చెప్పాడు, లెనిన్ కాలంలో లెనిన్ చెప్పాడు. ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని ఈరోజు పూర్వరంగంలో ప్రపంచ మారుతున్నటువంటి పరిస్థితుల్ని ఎప్పుడైతే కరెక్ట్గా మనం అధ్యయనం చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మన విశ్లేషణకు విలువ ఉంటుంది. అట్లా కాకుండా పడికట్టు పదాలతో మార్క్సే చెప్పాడు, పడికట్టు పదాలు మార్క్సిజం కాదు. నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్టంగా అధ్యయనం చేయడమే మార్క్సిజం, మార్క్స్ చెప్పాడు అనేది సీతారాం ఎక్కడ పోయినా కానీ తన ఉపన్యాసాలు చెప్పాడు. ఆ రకంగా ఏంటంటే గొప్ప మార్క్సిస్టు. భారతదేశంలోనే కాదు, ఈరోజు నేపాల్ పరిణామం మనం చూస్తున్నాం. సరే, కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి ఉంటుంది, ఆ తర్వాత ఇంకో అధికారులకు వస్తున్నాం. నేపాల్ పరిణామాలన్నీ కూడా సీతారాం యెచూరితో రెగ్యులర్ కాంటాక్ట్లోనే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ పనిచేస్తుంది. వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే నేపాల్కి ఇండియాకి మధ్య వీసా అవసరం లేదు, ఎవరైనా పోవచ్చు, మనం కూడా పోవచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఆ రకంగా నేపాల్ కమిషన్ నాయకత్వం వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చినట్టు గంటల తరబడి చర్చించి అక్కడ ఉండేటువంటి పరిస్థితులని చెప్పి సలహాలు తీసుకుని పోయేటువంటి అంత అనుబంధం ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీతో ఉంది. యూరో సోషలిజం పేరుతో అసలు సోషలిజమే పనికిరాని సిద్ధాంతం అని చెప్పి ఒకవైపు సామ్రాజ్యవాదులు దాడి చేస్తుంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ది క్యాపిటలిజం అనేటువంటి సిద్ధాంతం వాళ్ళైతే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ సోషలిజం అని సీతారాం నినాదం ఇచ్చాడు. తాత్కాలికంగా మేము కాస్త వెనుకంత వేయవచ్చు, కానీ ప్రపంచ పరిణామాలు తప్ప ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా సోషలిజం బాగా తప్పదు. సోషలిజమే మానవ జాతికి గమ్యము కాబట్టి సోషలిజం మీద అత్యంతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడమే మార్క్సిజం కామరేడ్ సీతారాం చెప్పేవాడు. ఆయన గొప్ప మేధావి, గొప్ప పార్లమెంటరీ, 2 టర్మ్స్ ఎంపీగా ఉన్నాడు. ఆయన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఉపన్యాసాలు చెప్పాడు. లాస్ట్ 1 or 2 years అనుకుంటాను మోడీ కూడా అధికారంలోకి వచ్చాడు. మోడీ లేదా మన్మోహన్ సింగ్ లేదా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కానీ సీతారాం మాట్లాడుతున్నాడంటే ఆసక్తిగా వినేవాడు. సీతారాం ఏదో ఊసుకొని కబుర్లో
ఇట్లా కాదు, సీరియస్ ఉపన్యాసం. ఎక్కడ మీ విధానాలు ఎక్కడ ఫెయిల్ అవుతుంది, మీ విధానాలు ఉండేటువంటి లోపాలు ఏమిటి, ఈ దేశం ఏం కోరుకుంటుంది, ఈ దేశం ప్రగతికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశంలో ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇదిగో ఈ విధానాలు మీరు తీసుకొని రండి అని ఆయన మాట్లాడేటువంటి ఉపన్యాసము పార్లమెంట్లో చాలా గొప్ప ఉపన్యాసం. నాకు ఒకసారి గోపాల్ గౌడ, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ఫంక్షన్ నేను ట్రేడ్ యూనివర్స్లో పిలిచిన విజయవాడకు. ఆయన గోపాల్ గౌడ నా పక్కనే కూర్చున్నాడు. ఆయన చెప్పాడు, మొన్న రాత్రి నేను సీతారాం ఉపన్యాసం విన్నాను, రాజ్యసభలో మాట్లాడింది, ఎంత అద్భుతం అండి, మాకెవరికి కూడా రానటువంటి ఆలోచన, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపించింది నాకు. చాలా గొప్ప మంచి ఉపన్యాసం ఇచ్చాడు ఆయన, చాలా గొప్ప ఉపన్యాసం, సుప్రీంకోర్టు జడ్జి చెప్పారు. కాబట్టి మేధా సంపత్తిలో అనన్యమైనటువంటి విజ్ఞానం కలిగి ఉండేటువంటి గొప్ప మేధావి, గొప్ప ప్రజాస్వామ్యవాది. ఇంతకుముందు చెప్పాడు, తిక్కాడు చెప్పాడు అనుకుంటా. ఎమర్జెన్సీలో సరే ఈయన కర్నూలులో ఉన్నాడు, మనకెవరు తెలియదు, కర్నూలులో మేము కూడా ఉన్నాం కదా. ప్రజాస్వామ్య విలువల కోసం, పౌర హక్కుల కోసం పోరాడిన దాంట్లో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఓడిపోయింది. ఎమర్జెన్సీ తర్వాత 77. ఈయన నాయకుడు జేఎన్యూ, మొత్తం జేఎన్యూ స్టూడెంట్స్ అన్నది తీసుకొని పోయి, నువ్వు ఓడిపోయిన తర్వాత ఛాన్సలర్ ఎట్లుంటావు అంటే, ప్రైమ్ మినిస్టర్ ఛాన్సలర్ జేఎన్యూకు, నువ్వు ఛాన్సలర్గా ఉండడానికి వీల్లేదు అంటే రాజీనామా ఇచ్చిందంట. కాబట్టి ప్రజాస్వామ్య హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చాలా గొప్ప గుర్తింపును పొందింది. అట్లాగే లౌకిక శక్తులు, ఈరోజు లౌకిక సంస్థలు కానీ పార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సఫరెన్స్లో ఉంటారు. పోతే సోనియా గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఏం చెప్తున్నాడు, మాకేదైనా ఒక సమస్య మీద స్పష్టత లేకపోతే మేము సీతారాంను పిలుచుకొని చర్చించే వాళ్ళము, సీతారాంతో ఒకసారి చర్చిస్తే మాకు కూడా స్పష్టత వచ్చే విషయాలు. అంటే ఆ రకంగా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ కూడా చెప్పింది, చాలా మంచి ఒక వ్యక్తిగత మిత్రుడిని, చాలా గొప్ప మిత్రుడిని నేను కోల్పోయినాను. దాని చిన్న విషయం జోడిస్తాను. నేను 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండింది, దాంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. మారప్ప గారు మంత్రి ఏదో పేరు గుర్తులేదు, తప్పేందుకు చెప్పాలి. కాదన్నా ఏదైనా ఇక్కడ కర్నూలులో మనకు వేరే ఫండ్స్ లేవు, గవర్నమెంట్ ఇచ్చేది కొన్ని ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తప్ప వస్తాయి. నేను సీతారాం గారికి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి, అయ్యా కర్నూలుకి వేరే ఫండ్స్ లేవు, మనకు అంతో పేరు ఏదైనా రావాలంటే కొన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇప్పించాలా, నువ్వు మాట్లాడి షెల్జా అప్పుడు మినిస్టర్ శైలజ హర్యానా అంటే, సరే నేను చెప్తాను కదా చేస్తాను నేను అంటే, చేయించాలని అంటే చేస్తుంది. ఏదైనా పని అంటే నా కోసం వస్తుంటుంది, నా దగ్గరకు వస్తుంటుంది. ఆమె కేరళలో పనులు మమ్మల్ని చేయించినాను నేను, కాబట్టి చేస్తాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఫైల్ పరిగెత్తుంది కర్నూలు ఫైల్ తీసుకుని సపరేట్గా మనుషులు చెప్పారు. అని ఏం సార్ ఈ కర్నూలుకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి ఇక్కడంతా ఆఫీసర్స్ అడుగుతున్నారు. చివరికి ఎలక్షన్స్ డిక్లేర్ కాకముందే అడిషనల్ ఫండ్స్ మనకి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఆ రకంగా ఏంటంటే, ఆయన చెబితే, ఆయన మామూలుగా చెప్పడు, చెబితే ఖచ్చితంగా అవుతుంది. ఏ బ్యూరోక్రాట్ కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కూడా సీతారాం చెప్తే ఇది ఒక ప్రత్యేకత ఉంటేనే చెప్తాడు అనేటువంటి గుర్తింపు కామెంట్ సీతారాం. ఆయన జేఎన్యూ స్టూడెంట్, ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు చాలా మంది జేఎన్యూ నుంచే వచ్చినారు. కాబట్టి ఆయన ఎక్కడికి కానీ లోకల్గా ఆయన పరిచయం ఉంటే లేదా జేఎన్యూ స్టూడెంట్స్ వచ్చి ఆయన పర్సన్ కలిసేవారు. ఆ రకంగా ఐఏఎస్లో గుర్తింపు, ఐపీఎస్లో గుర్తింపు, మినిస్టర్స్లో గుర్తింపు, లౌకిక శక్తుల్లో గుర్తింపు, లౌకిక పార్టీల గుర్తింపు, ప్రజాస్వామ్య పార్టీల గుర్తింపు, ఈ రకంగా ఒక గొప్ప గుర్తింపు. కమ్యూనిస్టుగా కాదు, ఒక దేశభక్తుడిగా, ఒక ప్రజాస్వామ్య యోధుడిగా, ఒక లౌకికవాదం నిలబడినటువంటి యోధుడిగా
అంత గుర్తింపు, అంత ప్రతిష్ట సంపాదించినటువంటి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం సీతారాం.